హాయ్ అండి. ఈరోజు నేను తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా మేలచెరు మండలం రేవూరు గ్రామంలో ఉన్న శ్రీ పంచపాండవ సహిత శ్రీకృష్ణ మందిరం దగ్గరకు వచ్చాను. చూద్దాం వెళ్ళి. రేవూరు గ్రామంలో ఉన్న శ్రీకృష్ణ మందిరం స్థానిక భక్తుల విశ్వాస ప్రకారం చాలా పాతకాలానికి చెందినదిగా చెబుతారు. గ్రామ పెద్దల కథనాల ప్రకారం పూర్వంలో ఈ ప్రాంతం అడవులతో నిండిన ప్రశాంత ప్రదేశం. ఒక గోపాలుడు గోవులను కాపాడే వ్యక్తి ప్రతిరోజు ఒక రాయి దగ్గర గోవులు పాలు కారుస్తుండటాన్ని గమనించాడట. ఆ రాయిని తవ్వగా శ్రీకృష్ణుని విగ్రహం బయటపడిందని పురాణం. తరువాత గ్రామస్తులు కలిసి అక్కడ చిన్న గుడి నిర్మించారు. ఈ ప్రాంతం పురాతన కాలంలో శతవాహనుల తర్వాత కాకతీయ రాజుల ప్రభావంలో ఉండేది. కాకతీయ కాలంలో 12వ 13వ శతాబ్దం అనేక దేవాలయాలు నిర్మించబడ్డాయి. రేవూరు ప్రాంతంలో ఉన్న కొన్ని పాత దేవాలయ నిర్మాణ శైలులు కాకతీయ శిల్పకళను పోలి ఉంటాయని స్థానికులు చెబుతారు. రేవూరు శ్రీకృష్ణ మందిరంలో ముఖ్యంగా జరుపుకునే పండుగలు: శ్రీకృష్ణ జన్మాష్టమి అత్యంత వైభవంగా జరుపుతారు. గోకులాష్టమి రోజున ప్రత్యేక పూజలు, అభిషేకాలు, భజనలు, హరికథ, అన్నదానం. కార్తీక మాసంలో దీపోత్సవం. జన్మాష్టమి రోజున సమీప గ్రామాల నుండి భక్తులు తరలి వస్తారు. గ్రామానికి రక్షక దేవుడిగా శ్రీకృష్ణుని భావిస్తారు. వ్యవసాయ సమృద్ధి, కుటుంబ శాంతి కోసం ప్రత్యేక పూజలు చేస్తారు. వివాహాల ముందు కృష్ణుని దర్శనం చేసుకోవడం ఆనవాయితీ. చెప్పండి గారు. ఓం యత్ర యోగీశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రేర్విజయోర్భూతి ధ్రువామీతిర్మతిర్మమ. ఈ దేవాలయం కుంతి ద్రౌపది సహిత పంచపాండవ మరియు కృష్ణ మందిరం. ఈ దేవాలయం ముదిరాజుల యొక్క కులదైవాలై ఉన్నారు. పూర్వకాలంలో ఈ దేవాలయం నిర్మించక ముందు గుండ్రాళ్ల రూపంలో ఆ పంచపాండవులు వీళ్ళు ఉండేవాళ్ళు. మారుతున్న కాలాన్ని బట్టి వీళ్ళు కూడా స్వామివారి యొక్క రూపాలను, గుండ్రాళ్ళ రూపాలను తీసేసి రూపాలు తయారు చేయించి పాలరాతితో 2022లో వైఖానస ఆగమం ప్రకారం ఇక్కడ స్వామివారిని ప్రతిష్ఠ చేసి నిత్య ధూపదీప నైవేద్యాలు జరిపించుకుంటున్నారు. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ జాతరలాగా జరుగుతుంటుంది. ఈ కార్యక్రమంలో ఇక్కడ ముదిరాజులు వాళ్ళ ఇళ్లల్లో ఏ శుభకార్యాలు జరిగినా ముందు ఇక్కడ స్వామివారి దగ్గరికి వచ్చి తొలి పూజను స్వామివారికి చేసి తర్వాతే మిగిలిన కార్యక్రమాలని ఇళ్ల దగ్గర చేసుకుంటూ ఉంటారు. చాలా అద్భుతమైన శిల్ప సౌందర్యంతో ఇక్కడ దేవాలయాన్ని నిర్మించుకున్నారు గ్రామస్తుల సహకారంతో. ఈ దేవాలయంలో కుంతి ద్రౌపది సహిత పంచపాండవులు మరియు వారికి అండగా కృష్ణుడు ఉండి నిత్య పూజలు అందుకుంటూ ఉన్నారు. ఈ దేవాలయాన్ని ఉదయం 7 నుంచి 9 గంటలలోపు దర్శనం చేసుకోవచ్చు. ఈ దేవాలయాలు చాలా తక్కువగా ఉంటాయి. ఈ తెలంగాణ ఏరియాలో ఇది 2దో 3దో అయి ఉంటుంది ఇలా దేవాలయాలు నిర్మించి పూజలు చేర్పించుకోవడం. మహాభారత కాలంలో పాండవులు అరణ్యవాసంలో ఈ ప్రాంతం గుండా వెళ్ళారని విశ్వాసం. కృష్ణుని ఆశీస్సులతో ఈ ప్రదేశం పుణ్యక్షేత్రంగా మారిందని చెబుతారు. అందుకే కొన్నిసార్లు పంచ పాండవ సహిత శ్రీకృష్ణ మందిరం అని పిలుస్తారు. రేవూరు శ్రీకృష్ణ మందిరం ఒక గ్రామ భక్తి కేంద్రం. ఇది పెద్ద చారిత్రక స్మారక చిహ్నం కాకపోయినా గ్రామస్తుల ఆధ్యాత్మిక జీవితంలో ఎంతో ముఖ్యమైన స్థానం కలిగి ఉంది. ప్రతి ఏటా ఫిబ్రవరి మరియు మార్చి నెలల్లో ఇక్కడ విశేష ఉత్సవాలు జరుగుతాయి. నా వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి.